గమ్యంతో మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ ఆ తర్వాత వెరైటీ సినిమాలతో తొందరగానే ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. కంచెతో నేషనల్ వైజ్ గుర్తింపు తెచ్చుకున్న క్రిష్ ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్తో మేకింగ్ అదుర్స్ అనిపించిన క్రిష్ రీసెంట్గా శాతకర్ణి ఆడియోలో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. తిరుపతిలో జరిగిన ఈ సభలో క్రిష్ కాస్త ఆవేశంగా మాట్లాడాడు. సంక్రాంతికి వస్తున్నాం కబడ్డార్ అనేశాడు. దీంతో ఆ మాటలు సంక్రాంతికి వస్తున్న మరో పెద్ద సినిమా ఖైదీ నెంబర్ 150 మీద వేశాడని మెగా ఫ్యాన్స్ అనుకున్నారు. ఈ విషయం ముదురు పాకాన పడుతుందని గ్రహించిన క్రిష్ వాటిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలుగు జాతి గొప్పదనం చూపించే చిత్రమిది. తెలుగు జాతిని, భాషని తక్కువ స్థాయిగా అంచనా వేసేవాళ్ళని కబడ్డార్ అంటూ హెచ్చరించానంతే. దానికి వేర్వేరు అర్థాలు తీయద్దు. మెగా ఫ్యామిలీ హీరోలతోనూ తాను సినిమాలు చేశానని, వాళ్లతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని చెప్పాడు. లేనిపోని అపార్థాలు సృష్టించి మెగా ఫ్యామిలీకి తనకు మధ్య కంచెను నిర్మించవద్దని ఆయన కోరాడు. దీంతో ఈ విషయం అక్కడితో సర్దుకుంది.